దేవుడికి మహిమ కలుగును గాక. అందరూ బాగున్నారు కదండి. ప్రతిరోజు దేవుడి యొక్క వాగ్దానాన్ని ప్రకటించడానికి దేవుడు ఎంతగానో కృప చూపిస్తున్నాడు. వీక్షిస్తున్న మీ జీవితాల్లో దేవుడు గొప్ప కార్యాలు, ఆశ్చర్య కార్యాలు జరిగించబడును గాక. ఈ వాగ్దానాల ద్వారా మీ కుటుంబాల్లో మేలులతో నింపబడును గాక. మరి ఈనాటి దేవుడి యొక్క వాగ్దానాన్ని చూద్దాం. చూడండి, పరిశుద్ధ గ్రంథములో రోమాపత్రిక 8వ అధ్యాయము 28వ వచనం చదువుకుందాం. దేవుణ్ణి ప్రేమించు వారికి, అనగా ఆయన సంకల్పము చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకే సమస్తమును సమకూడి జరుగుచున్నావని ఎరుగుదుము. దేవుడి స్తోత్రం, హల్లెలూయా. ఇక్కడ చెప్పబడుతున్న లేఖన భాగంలో దేవుణ్ణి ప్రేమించిన వారికి, ఆయన సంకల్పం చొప్పున పిలువబడిన వారికి దేవుడు మనల్ని ఎన్నుకున్నాడండి. జగత్ పునాది వేయబడ మునిపే దేవుడు మనల్ని తన ప్రేమ చేత, తన కృప చేత ఎన్నుకొని ఈ లోకములోనక పాపము నుండి, శాపము నుండి, అంధకారక బ్రతుకుల నుంచి దేవుడు మనల్ని ప్రత్యేకపరిచి తన రాజ్య నివాసులుగా రక్షణిచ్చి మనల్ని కాపాడుకుంటూ, పరిశుద్ధపరిచి, పవిత్రపరిచి మనల్ని కాపాడుకుంటూ నడిపిస్తున్నారు. మన ప్రజల ఎడల దేవుడి యొక్క చిత్తం ఎంతగానో ఉంటుంది. దేవుడు మన జీవితంలో ఏదైనా కార్యం చేయాలి అనుకుంటే గనక ఆ కార్యములు తప్పకుండా అది జరిగించబడతా ఉంటాయి. దేవుణ్ణి ప్రేమించిన వారికి అంటున్నాడు, మనము దేవుణ్ణి ప్రేమించే వారిగా ఉన్నాం. మనకి ఎన్ని కలిగినప్పుడు కూడా మనం ఎక్కువగా దేవుణ్ణి ప్రేమిస్తాం. ఎందుకంటే మనము జగత్ పునాది వేయబడక మునిపే మనం ఏర్పాటు చేయబడిన బిడ్డలు. క్రీస్తు తన స్వరూపములో మనల్ని చేసుకున్నాడు. క్రీస్తు రక్తములో మనల్ని కడిగి ఉన్నాడు. క్రీస్తు సన్నిధిలో నిత్య రాజ్య వారసుల హూటకు దేవుడు మనల్ని ఏర్పాటు చేసి ఉన్నాడు. ఆయన ఏర్పాటు చేయబడిన బిడ్డల ఎడల దేవుడు ఎంతగానో ప్రేమిస్తా ఉంటాడు. మనము ఎక్కువగా ప్రేమించేది దేవుణ్ణి. ఎందుకంటే ఈ లోకములో ఉన్న వాటికన్నా ఎక్కువగా మనం దేవుణ్ణి ప్రేమిస్తాం. దేవుడితో గడపాలని ఆశపడతాం. దేవుడి వాక్యాన్ని ధ్యానం చేయాలని ఆశపడతా ఉంటాం. దేవుడితో ఎక్కువగా ప్రార్థనలో, విశ్వాసంలో, వాక్యములో, అన్ని విషయంలో దేవుడి మందిరంలో మనం గడపాలని ఆశపడి ఎక్కువగా దేవుణ్ణి ప్రేమించే తత్వాన్ని దేవుడు మనకిచ్చి ఉన్నాడు. దేవుణ్ణి ప్రేమించే వారిని దేవుడు మేలు చేయకుండా ఉంటాడా? అసలే ఉండడు. అందుకే అంటున్నాడు దేవుడు, దేవుణ్ణి ప్రేమించిన వారికి, అనగా ఆయన సంకల్పం చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకే సమస్తము సమకూడి జరుగుతున్నాయి అంట. మేలు కలుగుటకే సమస్తము సమకూడి జరుగుతున్నాయి. నీ విషయంలో దేవుడు కొన్ని మేలులు దాచి ఉంచాడు. నువ్వు ఏర్పాటు చేయబడిన బిడ్డవి. నీ విషయంలో గొప్ప కార్యాలు జరిగించబడాలని ఆయన ఆశపడతా ఉంటాడు. అందుకని నీ విషయంలో సమస్తము సమకూర్చబడాలని నిన్ను తన యొక్క పాత్రగా, తన యొక్క బిడ్డగా ఏర్పాటు చేసుకున్నాడు. ఏర్పాటు చేయబడిన బిడ్డ నేను ఎంత సంతోషంగా ఉండాలని నువ్వు అనుకుంటున్నావు కదా. నువ్వు ఏర్పాట్లో ఉండబట్టే దేవుడు కొన్ని శోధనలు నీకు అనుమతించాడు, కొద్దిగా శ్రమలు నీకు అనుమతించాడు. ఆ శ్రమల్లోనే, ఆ శోధనలో దేవుడు నీతో ఉన్నాడు. నిన్ను ఆదరించడానికి, నిన్ను ప్రేమించడానికి, నీ ఎడల దేవుడి యొక్క కృపను చూపించడానికి, నిన్ను సువర్ణంగా మార్చడానికి దేవుడు నీ విషయంలో కొన్ని శోధనలు అనుమతించినప్పటికీ కూడా ఆయనే ప్రేమ గల దేవుడు కాబట్టి ఆ ప్రేమను బట్టి నిన్ను ఏం చేస్తాడంటే ఆ శోధన నుంచి తప్పిస్తాడు, ఆ బాధల నుంచి తప్పిస్తాడు, ఆ ఇరుకులోంచి తప్పిస్తాడు. సమస్తము సమకూడి జరిగించబడుతున్నాయి నీకు మేలు జరగాలని. ఈరోజు నువ్వు బాధపడతా ఉంటావు, ఈరోజు నువ్వు చింతపడుతున్నావు. ఏంటి నా బ్రతుకు ఎలా ఉందని? నువ్వు అస్సలు బాధపడమాకు, అస్సలు చింతపడమాకు. ఎందుకంటే నీకు సమస్తము సమకూడి జరిగించబడ్డానికే దేవుడు కొన్ని శోధనలు నీ జీవితంలో అనుమతించి ఉంటాడు. అందుని బట్టి శోధన పెట్టి నువ్వు బాధపడమాకు, ఇబ్బందిని పెట్టి నువ్వు బాధపడమాకు, కరువును పెట్టి బాధపడమాకు, లేకపోతే నీ కలిగిన వ్యాధులను పెట్టి నువ్వు బాధపడమాకు. దేవుడు ఒకరోజు నీ జీవితంలో మేలు చేయబోతున్నాడు, అద్భుతం చేయబోతున్నాడు, చూచి క్రియ చేయబోతున్నాడు. నీ విషయంలో దేవుడి యొక్క ప్రణాళికని సిద్ధింప చేయబోతున్నాడు. అనారోగ్యంతో ఉన్నావని బాధపడుతున్నావా? దేవుడు నిన్ను స్వస్థపరుస్తాడు. బిడ్డలు లేరని బాధపడుతున్నావా? దేవుడు నీకు గర్భఫలం ఇస్తాడు. కుటుంబంలో ఆర్థిక సమస్యలతో ఉన్న బాధపడతావా? దేవుడు నీకు ఉన్నతంగా దేవుడు ఇస్తాడు, అభివృద్ధిని ఇస్తాడు. అన్ని విషయంలో దేవుడు నిన్ను దీవించబోతున్నాడు. ఈరోజు కన్నీళ్లు కారుస్తున్నావు, ఈరోజు వేదన పడుతున్నావు, అది మేలు కొరికే జరిగించబడుతుంది.
ఉద్దేశాలన్నీ కూడా మనకు మంచి జరగడం కొరకే, మన జీవితంలో గొప్ప కార్యాలు జరగడం కొరకే సమస్తము సమకూడి జరిగించబడుతున్నాయని నువ్వు సంతోషంగా దేవుడి సన్నిధిలో స్తుతిస్తూ, బాధ కలిగిన, కష్టం కలిగిన, వేదన కలిగిన దేవుడి సన్నిధిలో స్తుతిస్తూ, ఇది నా మేలు కొరకే జరిగించబడుతుంది, ఏదో రోజు నాడు గొప్ప కార్యాలు నా జీవితంలో జరిగించబడతాయి, సమస్తము సమకూడి జరిగించబడుతున్నాయి కాబట్టి ఆయన ప్రేమించిన యొక్క బిడ్డని నా విషయంలో దేవుడి కార్యాలు జరిగించబడతాయని నమ్మి విశ్వసించి మనం ప్రార్థించినట్లయితే ఖచ్చితంగా దేవుడు ఒకరోజు మన జీవితాన్ని మార్చేస్తాడు, మన పరిస్థితులు మారుస్తాడు, మన స్థితిగతులు మారుస్తాడు. గొప్ప మేలులతో దేవుడు మనల్ని దీవించి బలపరుస్తాడు. అట్టి కృప, అట్టి దీవెన మనకు అనుగ్రహింపబడదే. మరి నమ్ముతారా? నమ్మితే గనక దేవుడి యొక్క వాగ్దానాన్ని ఎత్తిపెట్టి ప్రార్థన చేయండి. ఖచ్చితంగా దేవుడు మన జీవితంలో సమస్తము సమకూడి జరిగించబడతాయి. అది మేలులతో జరిగించబడతాయి, అది దీవులతో జరిగించబడతాయి. రాబోయే దినాల్లో గొప్ప ఆశీర్వాదం మనం పొందుకోబోతున్నాం. ఏ విషయంలో మనం చింతపడుతున్నామో ఆ విషయాలన్నిటిని బట్టి మనం దీవించబడతాం, సంతోషించబడతాం, ఆనందభరితులుగా ఉంటాం. అటు కృప, అటు ధన్యత మనందరికీ కలుగులాగున మనమందరం ప్రార్థన చేసుకుందాం. తల వంచినట్లయితే, పరిశుద్ధుడానికి వందనాలు ప్రభువా, నిన్ను ప్రేమించిన వారికి ప్రభువా, అయా నీ సంకల్పం చొప్పున పిలువబడిన వారికి ప్రభువా, సమస్తము సమకూడినైనా జరుగుతున్నాయి ప్రభువా. అది మాకు మేలుకే ప్రభువా. అట్టి మేలు, అటు దీవెనలు, అటు ఆశీర్వాదాలు వింటున్న వారి జీవితంలో, వారి కుటుంబాల్లో, వారి పరిస్థితుల్లో నువ్వు తోడి నడిపించండి అయా. కొన్ని శోధనలో, కొన్ని బాధల్లో, కొన్ని కష్టాల్లో, కొన్ని ఇబ్బందుల్లో, అనేక సమస్యలతో బాధపడుతున్న వారి జీవితాల్లో నీ గొప్ప కార్యాలు జరిగించండి అయా. ఎన్ని విషయాల్లో నలిగిపోతున్నారు, ఏ విషయాల్లో నలిగిపోతున్నారు, ఏ విషయాల్లో కష్టాల్లో ఉన్నారో వాటన్నిటి నుండి విడుదల దయచేసి నీ గొప్ప స్వాస్యంగా, గొప్ప దీవెనగా వారందరినీ చేయమని మహిమ ఘనత ప్రభావాలు నీకే ఆరోపిస్తూ యేసు నామములో అడుచున్నాం తండ్రి, ఆమేన్. ప్రియ సహోదరులారా, వాగ్దానము దేవుడి యొక్క సన్నిధి నుండి వచ్చింది. వాగ్దానాన్ని నమ్మి విశ్వసించి ప్రార్థన చేస్తే దేవుడు అసాధారణమైన కార్యాలు మన జీవితంలో జరిగిస్తారు. ఈ వాగ్దానం విన్న మీరు మీ మట్టికే కాక అనేక మంది షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయమని చెప్పండి, కామెంట్ చేయమని చెప్పండి. దాని ద్వారా దేవుడి యొక్క సువార్త విస్తరించబడుతుంది. అనేక కుటుంబాలకు దేవుడు సువార్త ప్రకటించే వారిగా మీరు ఉంటారు. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలను దేవుడు దీవించును గాక. ఆమేన్.